హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఫ్రీనాస్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, హెల్త్ కూడా బాగుంది. సో చాలా రోజులైంది కదా అని చెప్పి చిన్న వ్లాగ్ అనేది షూట్ చేశాను అనమాట. సో ఇది మార్నింగ్ ఇంకా నాజు స్కూల్కి వెళ్ళలేదు, ఇంకా రెడీ అవుతుంది. చాలా ఎండగా ఉంటుందండి వైజాగ్లో, వర్షాలు లేవు ఆంధ్రప్రదేశ్లో. సో మార్నింగ్ ఇంకా నైట్ అన్నం మిగిలిపోయి ఉంటే వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి లెమన్ రైస్ పులిహోర కోసం ప్రిపేర్ చేస్తున్నాను. సో నాకైతే చింతపండు కన్నా లెమన్తో చేసుకుంటేనే నచ్చుతుంది. సో పులిహోర రెడీ. సో నా పులిహోర రెసిపీ కూడా మన ఛానల్లో ఉంటుంది, చూసి ఉండకపోతే వెంటనే చూసి లైక్ చేసేయండి. సో బ్రేక్ఫాస్ట్కి పులిహోర అనమాట. ఇంకా మా నాజు తినేసి కూడా మొత్తం రెడీ అయిపోయింది, బ్యాగ్ రెడీ చేసేసుకుంటుంది. సాటర్డే అనమాట. సో సాటర్డే నార్మల్ డ్రెస్సే, యూనిఫామ్ కాదు. ఇంకా మా చెట్టుకి పూసాయి రోజెస్, అవి పెట్టమంది. సో పెట్టాను అనమాట. ఇదిగో. సో నాజు స్కూల్కి రెడీ అయిపోయింది. ఇంకా నాజు వెళ్ళిపోయాక వాషింగ్ మిషన్ ఆన్ చేసి బట్టలు వేసేస్తున్నాను. ఇంకా వాషింగ్ మిషన్లో వేసేస్తే దాని పని అది చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటాను. సో వాషింగ్ మిషన్ ఆన్ చేసి ఇంకా క్లోజ్ చేసేసాను అనమాట. ఇంకా లంచ్ కోసం ఆనియన్ టమాటో కర్రీ చేసుకున్నాను. నాకు ఏది కుక్ చేయాలనిపించలేదు ఈరోజు. అండ్ ఈ రెసిపీ కూడా ఆ ఛానల్లో ఉంది, చూసి లైక్ చేసేయండి. అండ్ ఇది ఆఫ్టర్నూన్, క్లైమేట్ సడన్గా మారిపోయింది అనమాట. మొత్తం మబ్బు వచ్చి అంతా బాగుంది, గాలి వేస్తుంది, చల్లగుంది. సో అలా పైకి వెళ్ళి వీడియో తీశాను. అండ్ ఇక్కడ చూడండి, మౌంటైన్స్ మీద వర్షం స్టార్ట్ అయిపోయింది. జూమ్ చేస్తాను. ఇది లైవ్ చూస్తే ఇంకా బాగుంటుందండి, బాగుంది కదా. ఇంకా నాజుని వాళ్ళ డాడీ స్కూల్ నుంచి తెచ్చేశారు. నాజు వచ్చేసింది స్కూల్ నుండి. నాజుకి ఏంటంటే స్కూల్ నుంచి రాగానే సబ్జాలు నానబెడతాను వాటర్లో, అలవాటు అనమాట సబ్జా నీళ్ళు తాగడం. సో రాగానే హ్యాండ్స్ వాష్ చేసేసుకొని సబ్జా నీళ్ళు తాగేస్తుంది ఫస్ట్. అంటే వేడికి పిల్లలు తట్టుకోలేకపోతున్నారు, ఏదైనా చల్లగా అంటే మరీ కూల్ వాటర్ కాదు, కొంచెం నార్మల్ వాటర్లోనే సబ్జాలు తాగుతుంది అనమాట. ఇంకా తనకి స్కూల్ నుంచి రాగానే హెడ్ బాత్ చేయించేసాము. ఇంకా ఏదైనా ఆకలేస్తుందంటే ఇంకా లంచ్కి బిఫోర్ అనమాట యాపిల్ ఇచ్చాను, తింటుంది. తనే చెప్తుందండి, మా పాపే చెప్తుంది ఫ్రూట్స్ తినడం మంచిది అన్నట్టు. ఇంకా లంచ్ అయ్యి కాసేపు పడుకున్నాము. ఇంక ఈవినింగ్ టీ టైం. ఒకరోజు కాఫీ, ఒకరోజు టీ, ఒకరోజు హార్లిక్స్, ఇట్లా డిఫరెంట్గా తాగుతూ ఉంటాను. ఈరోజు టీ అన్నమాట. ఇంకా నాజు హోంవర్క్ రాస్తుంది. क्या होता है वो? 8. ఇంకా ఈవినింగ్ నాజు ఆకలి అంటే వాళ్ళ డాడీ వర్క్లో ఉన్నారు, యాక్చువల్గా బ్రేక్ టైం అనమాట. సో వాటర్ మెలన్ ఉంటే కట్ చేస్తున్నారు. సో నాకు ఇవి విత్ సీడ్స్, నాజుకి సీడ్లెస్ తీసి ఇవ్వాలన్నమాట సపరేట్గా. సీడ్స్ ఉంటే తినదు, సీడ్స్ తీసి చిన్న చిన్నగా కట్ చేసి ఇస్తారు తనకి. సో ఇంకా వాటర్ మెలన్ తింటున్నాం అనమాట ఈవినింగ్ స్నాక్స్ లాగా. ఫ్రూట్స్ తింటే హెల్త్కి మంచిది కదండి. సో ఎక్కువ వరకు మేము ఫ్రూట్స్ ప్రిఫర్ చేస్తాము. ఇంకా నాజుకి తీసుకెళ్ళి ఇచ్చేసాను. వాటర్ మెలన్ వాటర్ కంటెంట్ ఎక్కువ కదా, సో మంచిది హెల్త్కి అని చెప్పి వాటర్ మెలన్ అయితే ఇష్టంగా తింటుంది నాజు. సో ఇంకా వాటర్ మెలన్ తినేసాక హస్సు వస్తాడనమాట పైకి. సో హోంవర్క్ చేసుకుని కాసేపు చదువుకుంటాడు. సో ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. Our channel.
like and comment down. Bye.